హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనకి ఐఐటి ద్రాడా ఉంది కదా. సో మనకి ఇందులో జూనియర్ అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్ జాబ్స్ అండ్ టెక్నీషియన్స్ ఇలాంటి జాబ్స్ అన్నీ కూడా రిలీజ్ చేశారు. సో మనకి ఏంటంటే ఈ ఐఐటీలు కాబట్టి చాలా మంచి వేకెన్సీస్ అయితే రిలీజ్ చేశారు. అండ్ ఆల్సో దీనికి మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఆంధ్ర తెలంగాణ వాళ్ళు ఎవరైనా సరే మనం దీనికి అప్లై అనేది చేసుకోవచ్చు. సో దీని యొక్క కంప్లీట్ డీటెయిల్స్, శాలరీ ఎంత ఉంటుంది, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటి, ఎక్స్పీరియన్స్ ఏంటి, ఎంత రిజిస్ట్రేషన్ ఫీజు ఉంటుంది, సో ఇలాంటివన్నీ కూడా ఇందులో డిస్కషన్ అయితే చేసుకుందాం. సో చివరి వరకు అయితే చూడండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం ఖచ్చితంగా కామెంట్ అనేది చేయండి. అండ్ నాది ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అండ్ ఆల్సో మన టెలిగ్రామ్, వాట్సాప్ ఛానల్ లింక్స్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, అందులో కూడా జాయిన్ అయిపోండి. అందులో జాబ్ మేళస్, ఇంటర్వ్యూ డేట్స్ అండ్ ఆల్సో వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ ఇలాంటివన్నీ పోస్ట్ చేస్తుంటాం కాబట్టి వెంటనే సో మీకు చాలా యూజ్ అవుతాయి. వెంటనే జాయిన్ అయిపోండి. ఇప్పుడైతే మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసరికి ఏంటంటే మనకి ఇక్కడ చూడండి, రిక్రూట్మెంట్ నెంబర్ అని ఇచ్చేసి ఇక్కడైతే రిలీజ్ చేశారు. సో ఐఐటి ద్రాడా ఇన్స్టిట్యూట్ ఆఫ్ నేషనల్ ఇంపార్టెన్స్ ఆఫ్ ఏంటంటే యంగ్ అండ్ డైనమిక్ పర్సన్స్ అయితే ఎవరైతే ఉంటారో వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఈ వేకెన్సీస్కి అయితే అప్లై అనేది చేసుకోండి అని అయితే వీళ్ళు ఒకటైతే ఇచ్చారు. సో ఇక్కడ నేమ్ ఆఫ్ ద పోస్ట్ అయితే ఇచ్చారు, వేకెన్సీ లిస్ట్ అయితే ఇచ్చారు, అండ్ పే లెవెల్ అంటే ఏ రకంగా పే చేస్తారు పర్ మంత్ రెమ్యునేషన్ అనేది ఇక్కడైతే వీళ్ళు ఫుల్ డీటెయిల్స్ అయితే మెన్షన్ అయితే చేశారు. ఇక్కడ అడ్మినిస్ట్రేటివ్ పొజిషన్ అంటే ఆఫీస్లో అడ్మినిస్ట్రేషన్ ఉంటుంది కదా, మెయిన్ ఆఫీస్, హెడ్ ఆఫీసెస్. సో ఆ హెడ్ ఆఫీసెస్లో ఉండే డిపార్ట్మెంట్స్లో ఉండే జాబ్ వేకెన్సీ ఇవి. అసిస్టెంట్ రిజిస్టరు, ఇక్కడ అసిస్టెంట్ రిజిస్టరు అండ్ జూనియర్ సూపరింటెండరు అండ్ జూనియర్ అసిస్టెంటు. సో ఇవన్నీ ఏంటంటే అడ్మినిస్ట్రేటివ్ పొజిషన్లో ఉండే వేకెన్సీస్ ఇవి. అయితే మొత్తం టోటల్ ఇక్కడ ఏంటంటే అసిస్టెంట్ రిజిస్టర్ వచ్చేసరికి 2 వేకెన్సీ ఉన్నాయి, అండ్ జూనియర్ సూపరింటెండెంట్ వచ్చేసరికి 1 వేకెన్సీ ఉంది, అండ్ జూనియర్ అసిస్టెంట్ వచ్చేసరికి 3 వేకెన్సీ అయితే ఉంది. సో ఇవి వేకెన్సీ లిస్టు మెయిన్ హెడ్ ఆఫీస్వి. అయితే వీళ్ళు ఏంటంటే అసిస్టెంట్ రిజిస్టర్కి లెవెల్ 10లో పే చేస్తారు, జూనియర్ ఇది సూపరింటెండెంట్ ఉంటారు కదా వాళ్ళకి లెవెల్ 6లో పే చేస్తారు, అండ్ జూనియర్ అసిస్టెంట్ లెవెల్ 3లో అయితే పే చేస్తారు వీళ్ళ శాలరీ అనేది. సో 7 CPC లెవెల్లో అయితే మెయిన్ ఉంటుంది. ఇవి ఫస్ట్. అండ్ సెకండ్ వచ్చేసరికి ఏంటంటే టెక్నికల్ పొజిషన్స్ ఉంటాయి కదా, టెక్నికల్ పోస్టులు. సో ఆ టెక్నికల్ పోస్టులు వచ్చేసరికి ఏంటంటే మనకి టెక్నికల్ ఆఫీసరు 1 వేకెన్సీ ఉంది, అండ్ జూనియర్ టెక్నికల్ సూపరింటెండెంట్ 1 వేకెన్సీ ఉంది, అండ్ జూనియర్ టెక్నికల్ సూపరింటెండెంట్ CSC అంటారు కదా, అది సివిల్లో, ఇది CSCలో 2 వేకెన్సీ ఉంది, అండ్ ఫిజిక్స్లో జూనియర్ టెక్నికల్ సూపరింటెండెంట్ ఫిజిక్స్ 1 వేకెన్సీ ఉంది, అండ్ జూనియర్ టెక్నికల్ సూపరింటెండెంట్ CCS అని ఉంది, అది ఒక 1 వేకెన్సీ ఉంది. మొత్తం జూనియర్ టెక్నీషియన్స్ 1 వేకెన్సీ ఉంది. ఇక్కడ టోటల్ ఏంటంటే 13 వేకెన్సీస్ అయితే ఇచ్చారు. 13 వేకెన్సీ ఇస్తూ పర్ మంత్ రెమ్యునేషన్ ఎంత వస్తుందో కూడా ఇక్కడ వీళ్ళు మెన్షన్ అయితే చేశారు. సో ఇవైతే చూడండి ఒకసారి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే ఇక్కడ ఉండాల్సిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అయితే ఇచ్చారు. సో ఇవి ఫస్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే ఇక్కడ అడ్మినిస్ట్రేటివ్ పొజిషన్ ఉంది కదా, వీటికి కొంచెం హై లెవెల్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అయితే ఉండాలి. సో ఇదైతే టెక్నికల్ పొజిషన్ వాళ్ళకి ఏంటంటే నార్మల్, చూడండి ఇక్కడ చూపిస్తాను మీకు. ఫస్ట్ వన్ వచ్చి ఇక్కడ టెక్నికల్ ఆఫీసర్ ఉంది కదా, టెక్నికల్ ఆఫీసర్ వాళ్ళకి ఏంటంటే బీటెక్, BE అంటే ఇంజనీరింగ్ చేసిన వాళ్ళకి ఇది టెక్నికల్ ఆఫీసరు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే జూనియర్ అసిస్టెంట్ ఉంది కదా, జూనియర్ అసిస్టెంట్ వాళ్ళకి బ్యాచులర్ డిగ్రీ విత్ 55% మార్క్స్ అయితే ఇచ్చారు. సో ఎక్సలెంట్ రిటర్న్ అండ్ వెర్బల్ కమ్యూనికేషన్ స్కిల్స్, వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఏ కంప్యూటరైజ్డ్ ఎన్విరాన్మెంట్ అయితే ఇచ్చారు. అప్పర్ ఏజ్ లిమిట్ 27 అయితే ఇచ్చారు. జూనియర్ అసిస్టెంట్ జాబ్స్కి ఎవరైనా డిగ్రీ క్వాలిఫికేషన్ ఉందనుకోండి, సో డిగ్రీ క్వాలిఫికేషన్ ఉండేవాళ్ళు మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఎవరైనా సరే ఆంధ్ర తెలంగాణ వాళ్ళు ఏ ఏ స్టేట్ వాళ్ళైనా సరే మనం దీనికి జూనియర్ అసిస్టెంట్ జాబ్స్కి జస్ట్ డిగ్రీ సర్టిఫికేట్స్ ఉంటే చాలు. అండ్ ఇక్కడ మనకి ఏజ్ 27 ఇయర్స్ అయితే ఇచ్చారు, అండ్ ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇచ్చారు. మీకైతే చూపిస్తాను చూడండి. సో అది. అండ్
అండ్ నెక్స్ట్ వన్ వచ్చరికి ఏంటంటే జూనియర్ సూపరింటెండెంట్ ఉంది కదా, జూనియర్ సూపరింటెండెంట్ కూడా బ్యాచిలర్ డిగ్రీ ఎవరైతే డిగ్రీ కంప్లీట్ చేసి ఉంటారో వాళ్ళు దీనికైతే అప్లై అనేది చేసుకోవచ్చు. అయితే దీనికి అట్లీస్ట్ 5 years ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. సో మనకి ఏంటంటే ఇక్కడ జూనియర్ అసిస్టెంట్కి ఎలాంటి ఎక్స్పీరియన్స్ అయితే లేదు, నార్మల్ డిగ్రీతో అప్లై చేసుకోవచ్చు. బట్ ఇక్కడ సూపరింటెండెంట్ దీనికైతే మినిమం ఏంటంటే 5 years ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలైతే అంటున్నారు, అదొకటి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే అసిస్టెంట్ రిజిస్టర్ ఉంది కదా, దీనికైతే మాస్టర్ డిగ్రీ విత్ మనకి పీజీ ఎవరైతే చేస్తుంటారో పీజీ చేస్తూ అండ్ ఆల్సో 6 years ఎక్స్పీరియన్స్ అయితే అడుగుతున్నారు. సో అది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే ఇక్కడ చూడండి జూనియర్ టెక్నీషియన్ సూపరింటెండెంట్. సో కొంతమంది డిప్లొమా చేస్తుంటారు కదా, ఎవరైతే సివిల్లో డిప్లొమా చేసిన వాళ్ళు దీనికైతే అప్లై అనేది చేసుకోవచ్చు. లేదా మీరు బీఈ బీటెక్ చేసిన వాళ్ళు ఏంటంటే ఇది కూడా సివిల్ ఇంజనీరింగ్లో చేసిన వాళ్ళు అయితే దీనికి అప్లై చేసుకోవచ్చు. మనకి ఏంటంటే జూనియర్ టెక్నికల్ సూపరింటెండెంట్ సివిల్లో, మెయిన్ సివిల్ డిప్లొమా కానీ బీటెక్ కానీ సివిల్లో చేసిన వాళ్ళు దీనికి అప్లై చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే జూనియర్ టెక్నికల్ సూపరింటెండెంట్, ఇదేంటంటే సిఎస్సి కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ ఉంటారు కదా, ఇది కూడా సేమ్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగు బీటెక్ కానీ డిప్లొమా కానీ ఏది చేసినా పర్లేదు. ఈ రెండిట్లో బీటెక్ చేసిన వాళ్ళైనా డిప్లొమా చేసిన వాళ్ళైనా సరే ఈ జూనియర్ టెక్నికల్ సూపరింటెండెంట్ ఆఫీసర్కి అప్లై అనేది చేసుకోవచ్చు. సో అది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే జూనియర్ టెక్నీషియన్ సూపరింటెండెంట్ ఉంది కదా, ఇది కూడా సేమ్ 3 years డిప్లొమా సైన్స్ ఫిజిక్స్ విత్ 60% మార్క్స్ అయితే ఇచ్చారు. సో ఇది మెయిన్. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే ఇవి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ లిస్ట్ అంతా అయితే ఇచ్చారు. మీరు ఓన్లీ జూనియర్ అసిస్టెంట్ జాబ్స్కి మాత్రమే డిగ్రీ క్వాలిఫికేషన్ ఉంది, మిగతా వాటికి ఏంటంటే డిప్లొమా చేసి ఉండేవాళ్ళు, డిప్లొమాలో సిఎస్సి కానీ సివిల్ కానీ అండ్ కంప్యూటర్ సైన్స్ కానీ అండ్ బీటెక్ చేసిన వాళ్ళు అయినా సరే ఈ వీటికైతే అప్లై అనేది చేసుకోవచ్చు, జూనియర్ టెక్నీషియన్స్కి ఇలాంటివన్నీ కూడాను. సో అది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇచ్చారు చూడండి. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 years, ఓబీసీ వాళ్ళకి 3 years అండ్ పీడబ్ల్యూ కేటగిరీ వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి ఇలా 5 years అయితే ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇచ్చారు. సో మీ ఏజ్ రిలాక్సేషన్ బట్టి అయితే అప్లై అనేది చేసుకోండి. అండ్ మనకి ఇక్కడ లాస్ట్ ఎప్పుడు అప్లై చేయాలి డీటెయిల్స్ అన్నీ కూడా ఇక్కడ మెన్షన్ అయితే చేశారు చూడండి. అప్లికేషన్ ప్రాసెసింగ్ ద రిక్వెస్ట్ క్వాలిఫైయింగ్ అండ్ ఎక్స్పీరియన్స్ ఆర్ రిక్వైర్డ్ అప్లై ఆన్లైన్ త్రూ గోన్లీ అనేది ఇచ్చారు. ది లాస్ట్ డేట్ సబ్మిషన్ ఆన్లైన్ అప్లికేషన్ మనకి ఎప్పుడు 29th September 2024 అయితే అప్లై అనేది చేసుకోవచ్చు. సో నేనేంటంటే నేను ఈ పీడిఎఫ్ లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, అలాగే మీరు అక్కడి నుంచి అయితే అన్ని డీటెయిల్స్ ఒకసారి చూసి చదివి అప్లై అనేది చేసుకోండి 29th September లోపు. ఐ హోప్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ దిస్ వీడియో.